ప్రైవేట్ చేతిలో భూ వివరాలట. ప్రైవేట్ చేతిలో భూమి వివరాలు ఎంత 49 రూపాయలు 50 రూపాయలు కడితే ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం కూడా వస్తున్నాయట. ఎంత దారుణంగా చూడండి. సేల్ డీడ్స్, ఈసీలు ఇలా అన్ని ఒకే చోట. భూభారతిలో కనిపించినటువంటి విలేజ్ మ్యాప్స్ సర్కార్కు సాధ్యం కానిది ల్యాండ్ డీడ్కు ఎలా అయింది గుర్తుపెట్టుకోండి. ఓ ప్రైవేట్ కంపెనీ చేతికి తెలంగాణ భూముల వివరాలు అన్ని చేరాయి. వెబ్సైట్ పెట్టి పెద్ద దందాన్ని నడిపిస్తున్నారు. ఇలా చేయడం లీగల్ ఇల్లీగల్ అనేది తెలియదు. కానీ భూభారతి పోర్టల్లో లభించిన డాక్యుమెంట్స్ కూడా సదరు భూభారతి పోర్టల్లో సదరు వెబ్సైట్లో దొరుకుతాయి. ప్రభుత్వ వెబ్సైట్ భూభారతి పోర్టల్లో దర్శనం ఇవ్వాల్సిన వివరాలు ప్రైవేట్ కంపెనీకి ఎలా వెళ్ళాయి. భూభారతిలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే సర్వర్ డౌన్, ఇతర కారణాలతో సదుపాయాలు సరిగ్గా అందడం లేదు. ఇది చాలా విలేజ్ మ్యాప్లు అప్లోడ్ చేయకపోవడం, ఉన్న మ్యాప్లు కూడా జూమ్ చేయడానికి అనువుగా లేవు. కానీ ప్రైవేట్ వెబ్సైట్లో డబ్బులు చెల్లిస్తే చాలు విలేజ్ మ్యాప్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది క్లారిటీతో ఉండడం మరో విశేషం అట. క్లారిటీతో కూడా ఉంటాయట. మరి ప్రభుత్వ వెబ్సైట్లో లేని మ్యాప్లు వీళ్ళు ఎలా అప్లోడ్ చేయగలిగారు అనేది సందేహం. 49 రూపాయలు చెల్లించు, వెంటనే డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకో అని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కూడా చేసేస్తున్నారట. బాబా. సో ఇది ల్యాండ్ డీడ్, ఈ ల్యాండ్ డీడ్ అనేటువంటి యాప్ ఏదైతే ఉందో, ల్యాండ్ LANDEED ల్యాండ్ డీడ్ అనేటువంటి యాప్లో మొత్తం అన్ని వివరాలు కూడా వస్తున్నాయట. విలేజ్ మ్యాప్స్, సేల్ డీడ్స్, ఈసీలు, ఇక మొత్తం కూడా ఇందులో 49 రూపాయలు చెల్లిస్తే చాలట. మొత్తం అన్నీ వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో గతంలో తెలంగాణకు చెందినటువంటి 1,56,00,000 ఎకరాల భూమిని టెరాసిస్ అనే విదేశీ కంపెనీకి తాకట్టు పెట్టారని, ఆ కంపెనీ ఒడిశా రాష్ట్రంలో పనిచేసి విఫలమైందని విమర్శించారు. అలాంటి సంస్థకు కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం బాధ్యతలు కట్టబెట్టారంటూ విమర్శించారు. లక్షలాది మంది రైతులు ప్రభుత్వ భూములను ఏకపక్షంగా విదేశీ కంపెనీలకు అప్పగించారని ఆరోపించారు. విదేశీ కంపెనీ నుంచి ధరణి పోర్టల్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం సంస్థ NICకి ఇచ్చారు. దాని ద్వారా 71 లక్షల ఖాతాల రైతుల భూములకు పూర్తి రక్షణ లభించినట్టయిందని అందరూ అన్నారు. కానీ ల్యాండ్ డీడ్ అనేటువంటి ప్రైవేట్ వెబ్సైట్లో దర్శనమిచ్చే డేటా చట్టపరమైనదేనా అన్న ప్రశ్నలు వినిపిస్తాయి. సో సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి ఈ ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీని గురించి ప్రభుత్వం ఏం స్పందిస్తుంది? అది లీగలా ఇల్లీగలా? ఆ డేటా వాళ్ళకి ఎట్లా వచ్చింది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,56,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి వివరాలు, సేల్ డీడ్స్, పహానీలు, ఈసీలు, విలేజ్ మ్యాప్లు ఎట్లా వచ్చినాయి ఈ ల్యాండ్ డీడ్ అనేటువంటి సంస్థకి? ఇది కొంత పెద్ద స్కామే ఉన్నట్టుగా అర్థమవుతుంది. తుమ్మిడిహట్టికి ఏడాది చాలట ప్రాజెక్ట్ అనుమతి రావడమే తరువాయి. సో ప్రాజెక్ట్ అనుమతి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక 5 సంవత్సరాలు పడుతుందా? 10 సంవత్సరాలు? సంవత్సరం? 2 సంవత్సరాలు? చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. అసలు ఆ ఫడ్నవీస్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చర్చలు చేద్దామంటే కూడా కనీసం నీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. నీకు ఏం ఉంటుంది చెప్పండి? 100% తుమ్మిడిహట్టికి ఖచ్చితంగా కట్టడానికి ఏడాది కాదు, ఇంకా చాలా టైం పడుతుంది. అసలు పర్మిషన్ రావడానికే 1-2 ఏళ్ళు పట్టే అవకాశం అయితే ఉంది. అది మూలకు పోతుంది ఈ ప్రాజెక్టు అంత. అసలు దానికి సంబంధించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఉన్న ప్రాజెక్ట్నే కొంచెం ఏదో మాడిఫికేషన్ చేసో, మరమ్మతులు చేసో, ఏదో చేస్తే బాగుండేది. మొత్తం పెంట పెట్టేసి కూర్చున్నాడు. అటు కేసీఆర్ పెంట వేసిండు, దీన్ని రేవంత్ రెడ్డి ఇంకా పెంట వేసి కూర్చున్నాడు.